హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. వెల్కమ్ టు బేస్. అంటే ఇది పార్ట్నర్షిప్లో మూడు మోడల్. దీనిలో మనకు వచ్చాను ఏ స్టార్ట్ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 5,000 రూపీస్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ we join him with capital of 4,000 rupees. At the end of 1 year their profits are in the ratio 3:1. For how many months we invest in investment అన్నమాట. అంటే ఏమంటే ఏ ఒక వ్యాపారం 5,000 రూపాయలతో ప్రారంభించడం, కొన్ని నెలల తర్వాత బి ఆ వ్యాపారం నందు 4,000 రూపాయలు పెట్టుబడితో చేరడం, సంవత్సరం చివరిగా వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 3:1 అయినట్లయితే బి ఆ వ్యాపారం నందు ఎన్ని నెలలు ఉండడం, ఇది మనకు వచ్చిన అన్నమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎప్పుడైనా ప్రాఫిట్ రేషియో సమానం. ఏవైనా 2 రేషియో సమానం అయితే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, అంతిమ లబ్ధం ఈక్వల్స్ టు మధ్యమ లబ్ధం. మీరు గమనిస్తే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 5,000 కదా, అంటే ఏ నోడి పెట్టుబడి ఎంత 5,000 రూపాయలు, సంవత్సరం మొత్తం ఉన్నాడు కాబట్టి 12 నెలలు, 5 × 12. బి అనేవాడు ఇన్వెస్ట్మెంట్ ఎంత 4,000 రూపీస్, ఎన్ని మంత్స్ ఉన్నాడో తెలియదు కాబట్టి ఇంటూ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 3:1. ఏ అనేవాడు 5,000 రూపాయలతో 12 నెలలు ఉన్నాడు, బి అనేవాడు 4,000 రూపాయలతో ఎక్స్ మంత్స్ ఉన్నాడు. మొత్తం ప్రాఫిట్ రేషియో ఎంత 3:1. ఈడు 5,000 రూపాయలు 12 నెలలు, ఈడు 4,000 రూపాయలు ఎక్స్ మంత్స్, ఇది ఈక్వల్స్ టు 3:1. ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్ యొక్క మల్టిప్లికేషన్ మీన్స్ యొక్క మల్టిప్లికేషన్ చేసామనుకోమా, ఇది ఎంత అవుతుంది ఇక్కడ, ఇది 12x ఈక్వల్స్ టు ఎంత 60 అవుతుంది. 12 60 8 టైమ్స్ పోతే 5 టైమ్స్ పోతే ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు ఎన్ని మంత్స్, ఇది 5 మంత్స్. ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు హౌ మెనీ మంత్స్, 5 మంత్స్. అంటే బి అనేవాడు తన పెట్టుబడి ఎన్ని మంత్స్ ఉంచాడంటే 5 మంత్స్. ఒకవేళ ఎన్ని మంత్స్ తర్వాత చేరాడన్నాడు అనుకో, అప్పుడు మనం రాయాల్సిన 7 మంత్స్. గుర్తుపెట్టుకో, ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 7 మంత్స్. ఇప్పుడు ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ బి జాయిన్ అంటేనేమో 7 మంత్స్, ఫర్ హౌ మెనీ మంత్స్ బి ఇన్వెస్ట్ అంటే 5 మంత్స్ అన్నమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూడు, సపోజ్ ఇక్కడ ఇంకొక లెక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 9,000 రూపీస్ అన్నాడు, అండ్ బి క్యాపిటల్ 6,000 రూపీస్ అన్నాడు. ఇక్కడ రేషియో వచ్చేసి 2:1 అన్నాడు. ఏ ఒక వ్యాపారం 9,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టడం, కొన్ని నెలల తర్వాత బి ఆ వ్యాపారం 6,000 రూపాయలు పెట్టుబడితో చేరడం, సంవత్సరం చివరిగా వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 2:1 అయినట్లయితే అని అడుగుతున్నాడు. ఈడు 9,000 రూపాయలు, సంవత్సరం మొత్తం కాబట్టి 12తో మల్టిప్లై చేయాలి, 9 × 12. ఈడు 6,000 రూపీస్ ఎన్ని మంత్స్ ఉన్నారో తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకోండి, ఇది ఈక్వల్స్ టు 2:1. నేనేమనంటే ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ చివరి మల్టిప్లికేషన్ అండ్ స్టార్టింగ్ లో మల్టిప్లికేషన్ ఈక్వల్ చేయాలి. 6 × 12 12 × x ఈక్వల్స్ టు 9 × 12. 12 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్స్ ఎన్ని మంత్స్, ఇది 9 మంత్స్. ఎన్ని మంత్స్, ఇది 9 మంత్స్. అంటే వాడు వ్యాపారం అంతా ఎన్ని నెలలు ఉన్నాడు అంటే 9 నెలలు ఉన్నాడు వచ్చిన అన్నమాట. నీకు నేను చెప్తున్న పాయింట్ అంటే పెట్టుబడి నిష్పత్తి ఎల్లప్పుడూ లాభాల నిష్పత్తి సమానం, అంతిమ లబ్ధం ఈక్వల్స్ టు మధ్యమ లబ్ధం. సో కాబట్టి ఎక్స్ వాల్యూ మీకు హౌ మెనీ మంత్స్ అంటే 9 మంత్స్. ఇది నెక్స్ట్ వన్. ఇది మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 తర్వాత నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 తర్వాత నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4 చూడు, క్వశ్చన్ రాసిన చూడు. ఏ అండ్ బి started a business. A and B started a business with the capitals of 10,000 and 20,000 rupees respectively. After 1 year, A invested 5,000 rupees more and B withdraws 5,000 rupees. At the end of 2 years,
their total profit is 6,000 rupees. Then find the share of A. నేను ఒకసారి క్వశ్చన్ తెలుగులో చెప్తాను చూడమ్మా. ఏ మరియు బిలో ఒక వ్యాపారం ఉందో 10,000 20,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టినాం. సంవత్సరం తర్వాత ఏ అనేవాడు ఒక 5,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాడు. అదే సంవత్సరం తర్వాత బి అనేవాడు 5,000 రూపాయలు తీసివేశాడు. 2 సంవత్సరాల వారికి వచ్చిన మొత్తం లాభం 6,000 రూపాయలు అయినా అందులో ఏ యొక్క భాగం ఎంత కావాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా చేయాలంటే నేను చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ ఏ అనేవాడిని తర్వాత బి అనేవాడిని తీసుకో. ఏ అనేవాడికి ఇన్వెస్ట్మెంట్ ఎంత 10,000 కదా. ఏ పెట్టుబడి ఎంత 10,000 రూపాయలు. 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 1 year తర్వాత వాళ్ళు మారుతారు. అంటే సంవత్సరం అనేది 1 year. 10,000 ఇంటూ 1. ఒక సంవత్సరం తర్వాత 10,000 కాస్త 5,000 పెంచాడు కాబట్టి 15,000 ఇంటూ ఇంకొకటి. అంటే ఏ పెట్టుబడి ఒక సంవత్సరం వరకు 10,000, రెండో సంవత్సరంలో 15,000. 10,000 ప్లస్ 5,000 15,000. 10 into 1 ప్లస్ 15 into 1. బి యొక్క పెట్టుబడి ఎంత 20,000 రూపీస్. ఎప్పటి వరకు 1 year వరకు. ఈ 20,000 నుంచి 5,000 తీసేస్తే ఎంత 15,000 ఇంటూ 1. క్యాల్కులేషన్ 10 into 1 ప్లస్ 15 into 1 అంటే ఎంత ఇది 25. ఇది 20 into 1 ప్లస్ 15 into 1 అంటే ఎంత ఇది 35. ఇది 25 parts, 35 parts అంటే మొత్తం ఎంత 60 parts కదా. 60 parts కి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 6,000. అయితే ఏ కావాలి కాబట్టి 25 parts కి ఎంత అనేది కావాలి. 60 భాగాలకు 6,000 రూపాయలు అయినప్పుడు 25 భాగాలకి ఎంత అనేది కావాలి. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 2,500. 25 భాగాలకి ఎంత. నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్త విను. ఈ పెట్టుబడి 10,000 రూపాయలు, సంవత్సరం తర్వాత 5,000 పెంచాడు. ఈ పెట్టుబడి 20,000 రూపాయలు, సంవత్సరం తర్వాత 5,000 తగ్గించాడు. 10 into 1 plus 15 into 1, 20 into 1 plus 15 into 1, 25 plus 35 అంటే 60 parts. 60 భాగాలకు 6,000 రూపాయలు ఉన్నప్పుడు 25 భాగాలకు ఎంత అంటే 2,500 రూపాయలు. సింపులే కదా. సో ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి ఈ మోడల్ అనేది కొద్దిగా నేను టఫ్ ఇస్తుంది. ఆ మోడల్ కొద్దిగా చేసుకోండి. ఇవన్నీ కూడా కేవలం బేసిక్స్ మాత్రమే. ఈ బేసిక్స్ నీకు బాగా వస్తే చాలు. అంటే నేను మళ్ళీ క్వశ్చన్ రాయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ మాత్రమే మారుస్తున్నాను. ఏ బి అండ్ సి తీసుకుంది. లెట్ సపోజ్ మనం సి తీసుకుందాం. స్టార్టింగ్ బిజినెస్ విత్ క్యాపిటల్స్ ఆఫ్ 10,000, 20,000 అండ్ 30,000 రూపీస్ రెస్పెక్టివ్లీ. After 1 year, A invested 5,000 rupees more and B withdraws 5,000 rupees. C also withdraws. C also withdraws 10,000 rupees. At the end of 2 years, their total profit is 6,600 rupees. Then find the share of A. అంటే ఏమంటే ఏబి మరియు సిలో ఒక వ్యాపారంలో 10,000, 20,000, 30,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టినాం. ఒక సంవత్సరం తర్వాత ఏ 5,000 రూపాయలు ఎక్కువగా పెట్టుబడి పెట్టినాం. బి అనేవాడు 5,000 రూపాయలు తీసివేసినాం. మరియు సి అనేవాడు కూడా 10,000 రూపాయలు తీసినాడు. ఇదంతా కూడా ఎప్పుడంటే సంవత్సరం తర్వాత. 2 సంవత్సరాలకు వారికి వచ్చిన మొత్తం లాభం 6,600 రూపాయలు అయినా 6,600 రూపాయలు అయినా అందు ఏ భాగం ఎంత అనేది కావాలి. ఇది నా పాయింట్. రైట్. ఇక నేను చెప్తున్న పాయింట్ చూడ. ఇక్కడ నువ్వు తీసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏ అనేవాడు వీడు. ఏ అనేవాడు 10,000 రూపీస్ 1 year కదా. 1 year తర్వాత ఏ అనేవాడు చేస్తుంటే తన యొక్క పెట్టుబడికి 5,000 రూపాయలు కలిపాడు. అంటే అప్పుడు ఎంత 15,000. 2 years లో 1 year అయిపోయింది కాబట్టి ఇంకొక 1 year. ఈ 1 ఫస్ట్ ఇయర్ అంటే ఈ 1 సెకండ్ ఇయర్ అంటే. ఆ తర్వాత బి అనేవాడు అన్నాం అనుకో. బి అనేవాడు ఎంత 20,000 రూపీస్ 1 year. 1 year తర్వాత మళ్ళీ 5,000 రూపాయలు డ్రా చేశాడు కాబట్టి ఎంత ఇది 15 into 1. తర్వాత నెక్స్ట్ సి అనేవాడు తీసుకున్నాం అనుకో. సి అనేవాడు ఎంత 30,000 రూపీసే కదా. 30,000 1 year. 1 year తర్వాత 10,000 తీసాడు కాబట్టి రిమైనింగ్ ఎంత 20 into 1. సో నీ క్యాలిక్యులేషన్ చూడడం ఇది 10 into 1 plus 15 into 1 అంటే ఎంత ఇది 25. ఇది 20 into 1 plus 15 into 1 అంటే ఎంత ఇది 35. 30 into 1 plus 20 into 1 అంటే ఎంత 50.
25 ప్లస్ 35 ప్లస్ 50 అంటే మొత్తం ఎంత 110 పార్ట్సే కదా. 110 పార్ట్స్కి 6600 అయితే ఏ షేర్ కావాలి కాబట్టి 25 పార్ట్స్కి ఎంత కావాలి 110 6 60 25 60 క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత అదే $20 150 పక్కన 0 పెట్టండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత 1500 రూపీస్. ఇది 1500 రూపాయలు అనమాట. ఇది నా పాయింట్. అంటే 1 year తర్వాత ఏ అనేవాడు తన ఇన్వెస్ట్మెంట్ పెంచితే బిఎన్సి అనేవాడు తగ్గించారు. ఓకే, అలా అనకుండా సార్ చూడండి ఇక్కడ మనకి ఆఫ్టర్ 1 year అనుకున్నా ఒకవేళ నీకు కనుక ఆఫ్టర్ 4 months అని ఆఫ్టర్ 4 months ఈ ఇన్వెస్టర్ 5000 రూపీస్ మోర్ బి ఇన్వెస్టెడ్ 5000 రూపీస్ బి విత్డ్రా 5000 రూపీస్ ఈ ఆల్సో విత్డ్రాస్ 10000 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years కాకుండా 1 year అన్నాడు. ద టోటల్ ప్రాఫిట్ $12,800. Then find the share of A అన్నాడు అనుకున్నాం. ఎలా ఇచ్చాను దీన్ని మనం కొద్దిగా చేద్దాము. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడం. రైట్, ఇప్పుడు ఫస్ట్ నేనేమన్నా అంటే వాడు ఏ అనేవాడైనా బి అనేవాడు సి అనేవాడైనా వాళ్ళ పెట్టుబడి ఎన్ని మంత్స్ వరకు ఉంచాడు అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు అనుకో, ఏ అనేవాడు పెట్టుబడి ఎంత 10,000 రూపీస్. ఎన్ని మంత్స్ వరకు 4 months వరకు. 10,000 రూపీస్ ఫర్ 4 months. రైట్, 10,000 రూపాయలు 4 నెలలు. 4 నెలల తర్వాత ఏ అనేవాడు ఏం చేశాడు, ఏ అనేవాడు ఏం చేస్తాడు 5,000 పెంచాడు. అప్పుడు 10,000 కాస్త ఎంత అయినట్టు అప్పుడు మనకి 15,000 అయినట్టు. 1 yearలో 4 months గడిచిపోతే రిమైనింగ్ ఎంత 8 months. ఆ తర్వాత బి అనేవాడు తీసుకున్నాం అనుకో, బి అనేవాడు ఇన్వెస్ట్మెంట్ ఎంత 20,000 రూపీస్. ఎన్ని మంత్స్ వరకు 20,000 4 months. 4 months తర్వాత బి అనేవాడు ఏం చేశాడు 5,000 రూపాయలు తీసేసాడు. సో రిమైనింగ్ ఎంత ఇది 15,000 రూపాయలు ఇంటూ 8,000. తర్వాత నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సి అనేవాడికి ఇన్వెస్ట్మెంట్ ఎంత 30,000. ఎప్పుడు వరకు 4 months వరకు. సి అనేవాడు 4 months తర్వాత వాడు కూడా వ్యాపారంలో పెట్టుబడి మార్చేశాడు. 4 months తర్వాత 10,000 తీసేస్తే రిమైనింగ్ ఎంత 20,000.